హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో అండి. చూడండి, ఇవి మన గార్డెన్లో ఇవన్నీ నేను హార్వెస్ట్ చేశానండి. ఈ టమాటాలన్నీ మనకు ఈ గార్డెన్లో హార్వెస్ట్కి వచ్చినాయండి ఈ టమాటాలన్నీ. ఈ విధంగా ఈ టమాటాలని నేను ఈ ఈ పండ్లన్నిటిని నేను ఇక్కడ ఈ ఈ గార్డెన్లో ఈ మొక్కలకు హార్వెస్ట్ చేశానండి. ఇలా చూడండి, ఇవి కూడా పచ్చిపళ్ళు అండి. ఈ పచ్చిపళ్ళుని పచ్చడి కూడా చేసుకోవచ్చు, మనము కూరల్లో కూడా వేసుకోవచ్చండి. ఈరోజు చూడండి, మన గార్డెన్లో వచ్చిన పండ్లండి ఇవన్నీ. మన గార్డెన్లో ఈ పళ్ళన్నీ ఈ విధంగా మనకి హార్వెస్ట్కి వచ్చినాయండి. చూడండి ఏ విధంగా మనకి ఈ సిజర్తో నేను ఈ పండ్లన్నిటిని నేను ఈ విధంగా నేను కట్ చేశానండి. చూడండి ఏ విధంగా మనకి హార్వెస్ట్కి ఈ పండు కూడా మనకి హార్వెస్ట్కి రెడీ అయిందండి. పచ్చి పండ్లే నేను హార్వెస్ట్ చేస్తున్నానండి. చట్నీకి అలా బాగుంటుందని హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈ పండు చూసారా ఏ విధంగా ఎంత బాగుందో చూడండి. మనకి కాయల్ని ఈ చిన్న గార్డెన్ అయినా కానీ మనకి కూరలోకి నాకు 2-3 రోజులకు ఒకసారి మనకి ఈ పళ్ళు ఈ విధంగా హార్వెస్ట్ కొరకు వస్తాయండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఒక టమాటా, ఇక్కడ ఒక మొక్క కూడా వచ్చిందండి. ఈ విధంగా మన గార్డెన్లో నేను ఈరోజు ఈ పండ్లను ఈ విధంగా హార్వెస్ట్ చేశానండి. చూడండి 4 మంచిగా పండిన పండ్లండి. చక్కగా మళ్ళీ 4 ఏమో పచ్చి పండ్లు కోసానండి. ఈ పచ్చి పండ్లని మనం పప్పులో వేసుకోవచ్చు, చట్నీ రూపంగా కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను ఈరోజు ఇవన్నీ మన గార్డెన్లో చిన్న గార్డెన్లో నేను హార్వెస్ట్ కొరకని ఈ చెట్టుని హార్వెస్ట్ చేయటానికని ఈ కాయలన్నిటినీ నేను ఈ విధంగా సిజర్తో కట్ చేసి హార్వెస్ట్ చేశానండి. చూడండి ఏ విధంగా మనం పెట్టకుండానే మన గార్డెన్లో కొన్ని మొక్కలు అనుకోకుండా చక్కగా కిచెన్ వేస్ట్ ద్వారా మనకు మంచిగా మొక్కలు వస్తాయండి. ఈ మొక్కలు కూడా కిచెన్ వేస్ట్తో వచ్చిన మొక్కలేనండి, నేను పెట్టలేదండి. ఈ మొక్కకు ఈ కాయలు రావటానికి కిచెన్ వేస్టేనండి. చూడండి ఈ పండ్లు ఏ విధంగా ఎంత మంచిగా మనకి గార్డెన్లో హార్వెస్ట్కి వచ్చినాయో. అరకిలో ఉన్నాయండి. రోజుకి 2 రోజులకు ఒకసారి 1/2 కేజీ వచ్చినా మనకి ఇంట్లో వరకైనా కూరకి వస్తాయండి. ఈ విధంగా మనం ఈ చిన్న గార్డెన్ ద్వారా ఈ కూరకు మనము ఈ పండ్లను ఈ విధంగా మనం రోజు 2-3 రోజులకు ఒకసారి మనం ఇవి చేసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యకరంగా కూడా, బయట కొనకుండా మనకి ఆరోగ్యకరంగా కూడా మనకి ఈ పండ్లు మనం ఈ టమాటాలను మనము ఆరోగ్యంగా మన ఇంట్లోనే వేసుకుని మనం ఈ కూరగాయలని హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను ఈ వీడియో ద్వారా ఈ టమాటాలను ఈ విధంగా వీడియో ద్వారా